హాయ్ ఫ్రెండ్స్, అదేవిధంగా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 21 చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే ఇఫ్ ద ఈక్వేషన్ 2x² + kxy - 6y² + 3x + y + 1 ఈజ్ ఈక్వల్ టు 0 represents a pair of straight lines. Find the point of intersection of the lines and the angle between the straight lines for this value of k అన్నాడు. ఓకే, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే అన్నాడు. కే యొక్క వాల్యూ కనుక్కోమంటున్నాడు. బాగానే ఉంది. అలాగైతే ఇఫ్ ద ఈక్వేషన్ అనేసి ఈ విధంగా ఇచ్చేసాడు, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. ఓకే, సో మనకు తెలుసు. చూడండి, వాడు అంటున్నాడు రిప్రజెంట్స్ ఏ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అంటున్నాడు. ఓకే, ఇక్కడ ఉండే ఈక్వేషన్ అనేది మనకు ఖచ్చితంగా మనకు పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అయితే చేస్తుంది అంటున్నాడు. ఇక్కడ మనకు ఇచ్చిండేది రిప్రజెంట్స్ ఏ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. అలాగైతే మనకు కే వాల్యూ అయితే కనుక్కోమంటున్నాడు అని అర్థం అన్నమాట కదా. అదే కదా ఇక్కడ మనకు చెప్తున్నాడు. చూడండి, ద ఈక్వేషన్ రిప్రజెంట్స్ ఏ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. ఓకే, దెన్ ఫైండ్ కే వాల్యూ అంటున్నాడు అనమాట ఇక్కడ. అదేవిధంగా ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద లైన్స్. అలాగైతే మనకు ఇందులో 2 లైన్స్ ఉంటాయి కదా, సో వాటి మధ్య మనకు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అయితే కనుక్కోమంటున్నాడు. మనకు తెలుసు కదా ఫార్ములా ఏంటి ఫార్ములా మనకు హెచ్ఎఫ్ మైనస్ బీజీ డివైడెడ్ బై ఏబీ మైనస్ హెచ్ స్క్వేర్ కామా జీహెచ్ మైనస్ ఏఎఫ్ డివైడెడ్ బై ఏబీ మైనస్ హెచ్ స్క్వేర్. ఇంతకుముందే నేర్చుకున్నాం. అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కావాలంటే ఈ ఫార్ములా అయితే యూజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా అండ్ యాంగిల్ బిట్వీన్ ద స్ట్రైట్ లైన్స్ అన్నాడు. అంటే మనకు మామూలుగానే కాస్ థీటా యూజ్ చేస్తాం. ఏంటి మనకు మోడ్ ఆఫ్ a + b డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ a - b హోల్ స్క్వేర్ ప్లస్ 4h². దీన్ని అయితే యూజ్ చేసేస్తాము అంతే. అది కూడా ఫర్ దీస్ వాల్యూ ఆఫ్ కే అన్నాడు. అది కూడా మనకు ఇక్కడ కే అంటే ఎక్కడుంది చెప్పండి. ముందుగా ఇక్కడ ఉంది, ఇక్కడ. ఓకే, xy కోఎఫిషియంట్ కే అంటే ఏంటి మనకు 2h ఈజ్ ఈక్వల్ టు కే అనమాట. ఓకే, సో ఇక్కడ మనకు 2h తెలిసినట్టయితే మనకు కే వాల్యూ తెలిసిపోయినట్టే. హెచ్ వాల్యూ తెలిస్తే మనకు కే వాల్యూ తెలిసినట్టే కదా. అదే అనమాట ఇక్కడ మనకు. ఓకే, ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ మనకు హెచ్ కదా, ఇది మనకు హెచ్ కావాలంటే ఏంటి మనకు హెచ్ ఈజ్ ఈక్వల్ టు k/2 అయితే అయిపోతుంది అనమాట. హెచ్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే ఇందులో యూజ్ చేస్తాం. చూడండి, యాంగిల్ ఓకే, కాస్ థీటా యాంగిల్ అనుకోవడానికి h² కాబట్టి ఇక్కడ యూజ్ చేస్తాం. హెచ్ వాల్యూ కావాల్సి ఉంటుంది మనకు. అంటే మనం కే వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే హెచ్ వాల్యూ అనేది మనకు ఉపయోగపడుతుంది కాబట్టి. ఓకే, అది ఏబీలు వచ్చేసి ఇక్కడే ఉన్నాయి. ఓకే, ఏబి వచ్చేసి ఇక్కడే ఉంది. సో హెచ్ కనుక్కోవాల్సి ఉంటుంది ఇక్కడ మనకు అవసరము. అదేవిధంగా ఇక్కడ కూడా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్లో కూడా మనకు హెచ్ అనేది ఉందన్నమాట కదా. సో అంటే మనకు కే వాల్యూ ఫస్ట్ కనుక్కోవాల్సి ఉంటుంది అనమాట. అర్థమైందే. సో అది ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు వాడు అన్నాడు కదా మనకు ద ఈక్వేషన్ రిప్రజెంట్స్ ఏ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అన్నాడు అనమాట. అంటే ఏంటి మనకు ఇక్కడ మనకు ఉండే ఈక్వేషన్ 2 కండిషన్స్ని సాటిస్ఫాక్షన్ చేస్తుంది అని అర్థం అనమాట. ఫస్ట్ వచ్చేసి ఏంటి మనకు ఏబిసి ప్లస్ 2fgh మైనస్ AF² మైనస్ BG² మైనస్ CH² ఈజ్ ఈక్వల్ టు 0 అనేది కండిషన్ సాటిస్ఫాక్షన్ చేస్తున్నట్టు లెక్క. నెక్స్ట్ వచ్చేసి మనకు h² గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు AB, G² గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏంటి మనకు AC, F² గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు BC అని అర్థం అనమాట. 2 కండిషన్ సాటిస్ఫాక్షన్ అయితే చేస్తుంది. ఇప్పుడు మనం ఫస్ట్ కండిషన్ యూజ్ చేసి కే వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేసేద్దాము. అంటే ఇదంతా ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి మనం ఇక్కడ అప్లై చేస్తే మనకు కే వాల్యూ అనేది బయటపడిపోతుంది. కే వాల్యూ బయటపడిందంటే మనకు హెచ్ వాల్యూ బయటపడిపోతున్నట్టు లెక్క అనమాట ఇక్కడ. కాబట్టి మనకు హెచ్ వాల్యూ తీసుకెళ్ళి మనకు కాస్ థీటా యాంగిల్ కనుక్కుందాము. అదేవిధంగా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ దిస్ లైన్స్ అయితే కనుక్కోవచ్చు అనమాట. అంతే. చూడండి, ఆన్సర్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ ముందుగా ఇచ్చిండే ఈక్వేషన్ రాద్దాం. 2x² + kxy - 6y² + 3x + y + 1 ఈజ్ ఈక్వల్ టు 0. కంపేరింగ్ విత్ జనరల్ ఫామ్. కంపేర్ చేస్తే మనకు ఏ వచ్చేసి 2h. ఓకే, 2h వచ్చేసి మనకు కే. హెచ్ కావాలంటే k/2. అదేవిధంగా బి వచ్చేసి మనకు -6, 2g వచ్చేసి 3 అయిపోద్ది. జీ కావాలంటే 2ని సైడ్ పంపించేయండి. జీ ఈజ్ ఈక్వల్ టు 3/2 అయిపోతుంది. అదేవిధంగా 2f ఈజ్ ఈక్వల్ టు 1. ఎఫ్ అంటే మనకు 1/2 అవుతుంది. సి ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. ఈ విధంగా అయితే వచ్చేసింది. ఇప్పుడు మనము
యాజ్ పర్ గివెన్ డేటా, ఇచ్చిన డేటా ప్రకారంగా దిస్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ఏ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అన్నాడు. కాబట్టి మనకు ఏబిసి ప్లస్ 2FGH మైనస్ AF² మైనస్ BG² మైనస్ CH² ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనకు ఇవన్నీ అప్లై చేస్తాను నేను. ఓకే, సో జాగ్రత్తగా అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ హెచ్ వచ్చేసి మనకు K/2 గుర్తుపెట్టుకోండి. మనకు K వాల్యూ కోసం ఇది ఈ విధంగా కండిషన్ యూస్ చేస్తున్నాం. చూడండి, అప్లై చేస్తాను. ABC అంటే మనకు 2 × -6 × 1 ప్లస్ 2, F అంటే మనకు 1/2 ఇంటూ G అంటే మనకు 3/2, H అంటే మనకు K/2 అయిపోద్ది కదా. సో మైనస్ A అంటే మనకు 2 ఇంటూ F² అంటే మనకు 1/2 హోల్ స్క్వేర్ మైనస్ B అంటే -6, G² అంటే 3/2 హోల్ స్క్వేర్ మైనస్ C అంటే మనకు 1, H² అంటే K/2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సాల్వ్ చేద్దాం. ఇక్కడ చూడండి, 2 × -6 అంటే -12. ఓకే, అర్థమైతే ఇంకా 1తో ఇంటూ చేసినా అంతే వస్తుంది, ఇంకా -12. అదేవిధంగా ప్లస్ ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోద్ది. సో పైన 2 ఇంటూ చేద్దాం, కింద 2 ఇంటూ చేసేద్దాం. 3K / 2 2 4. అదేవిధంగా ఇక్కడ స్క్వేరింగ్ చేయాలి ముందుగా. ఓకే, 1² అంటే 1, 2² అంటే 4 ఇంటూ చేసేద్దాం ఇంకా. ఓకే, అప్పుడు ఏమవుతుంది మనకు 2 / 4. ఓకే, క్యాన్సిల్ చేద్దాము, కొంచెం అట్లా పెట్టుకోండి. అదేవిధంగా మైనస్ ఇక్కడ చూసినట్టయితే చూడండి, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది. ఓకే, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 ఇంటూ, అదేవిధంగా 3² అంటే 9 / 2² అంటే 4, 6 ఇంటూ 9 అంటే 54, 54 / 4. అదేవిధంగా ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్, ఇక్కడ 1తో ఇంటూ చేసి ఇది వస్తుంది. ఇంకా స్క్వేరింగ్ చేద్దాము. K² / 4, K² / 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ విధంగా అయితే అయిపోయింది. ఇప్పుడు మనము టోటల్గా ఏం చేద్దామంటే, టోటల్గా మనకు LCM అయితే తీద్దాం. 4 అనేది ఇక్కడ క్యాన్సిలేషన్ అవుతుంది, అలాగే పెట్టండి. టోటల్గా మనకి LCM 4 తీసి పడేద్దాము. సో టోటల్గా 4 తీసి ఈ సైడ్ పంపించేస్తాను. ఇంకా 0తో ఇంటూ అయితే ఇంకా 0నే అయిపోతుంది కదా. అప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ లేదు కాబట్టి ఇంటూ 4తో ఇంటూ అవుతుంది. కాబట్టి మనకు -12 × 4 అంటే -48 ప్లస్ 3K -2 ప్లస్ 54 మైనస్ K² ఈజ్ ఈక్వల్ టు 0 అయితే అయిపోతుంది. ఇక్కడ మనకు ఆర్డర్లో రాయండి. ఇక్కడ వచ్చేసి మనకి ఏమవుతుందంటే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అయితే వస్తుందన్నమాట. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ కదా. చూడండి, ఇక్కడ -K², అదేవిధంగా ప్లస్ 3K, అదేవిధంగా -2 -48 అంటే -50 అయిపోతుంది. -15 ప్లస్ 54 అంటే +4 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఈ విధంగా అయితే అయిపోయింది. ఇక్కడ మనకు మైనస్ ఉండదు కాబట్టి మైనస్ కామన్ తీస్తాం. మైనస్ కామన్ తీస్తే K² - 3K -4 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. మైనస్ కూడా ఈ సైడ్ వచ్చేసేయండి. ఇంకా K² - 3K -4 ఈజ్ ఈక్వల్ టు 0 ఈ విధంగా వచ్చేసింది. ఇక్కడ మనకు ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అయితే యూజ్ చేద్దాం. K² ఇంటూ -4 అంటే -4 K² అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి మనకు -4K ఇంటూ K అయితే చేద్దాం. K ఇంటూ K అంటే K² -4 ఇంటూ 1 అంటే -4. అదేవిధంగా -4K ప్లస్ K ఏమవుతుంది, -3K అయితే అయిపోతుంది అనమాట. కాబట్టి మనకు రీప్లేస్ అయితే చేసేద్దాం. K² - 4K ప్లస్ K -4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ K కామన్ తీయచ్చు కాబట్టి కామన్ తీస్తే మనకు K - 4, ఇక్కడ +1 కామన్ తీస్తే మనకు K - 4 అయితే అయిపోతుంది, ఈజ్ ఈక్వల్ టు 0. టోటల్గా మనకు మళ్ళీ K - 4 కామన్ తీస్తే K + 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఈ విధంగా క్వాడ్రాటిక్ ఫామ్ ఉందంటేనే మనకు 2 ఉన్నట్టు లెక్క అనమాట. K వాల్యూస్ అనేది కదా, అది అనమాట. చూడండి, ఇక్కడ మనకు K - 4 ఈజ్ ఈక్వల్ టు 0, K + 1 ఈజ్ ఈక్వల్ టు 0, K ఈజ్ ఈక్వల్ టు 4, అదేవిధంగా K ఈజ్ ఈక్వల్ టు -1 అయితే అయిపోతుంది. ఈ విధంగా మనకు 2 వాల్యూస్ అయితే వచ్చేసాయి. అంటే దానికి అర్థం ఏంటి, మనకు ఇక్కడ K వాల్యూస్ 2 ఉన్నాయంటే ఇక్కడ H వాల్యూ కూడా, ఓకే ఇక్కడ ఉంది ఇది, ఓకే ఇది H వాల్యూస్ కూడా 2 ఉన్నట్టు లెక్క అనమాట. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనకు హెచ్ తీసుకొని మనము ఏం చేయాలి, మళ్ళీ నెక్స్ట్ మనము కాస్ θ కనుక్కోవాల్సి ఉంటుంది. మరి మనకు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అయితే కనుక్కోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు K వచ్చేసి 2 వాల్యూస్ వచ్చాయి కదా, అర్థమైంది మీకు. సో K వచ్చేసి 2 వాల్యూస్ అంటే H వచ్చేసి 2 వాల్యూస్ ఉంటాయి. కాబట్టి మనకు కేస్ 1 చేద్దాం. ఓకే, కేస్ 1 K ఈజ్ ఈక్వల్ టు 4 అయినప్పుడు మనకు కేస్ 1 చేస్తాం. ఓకే, కేస్ 2 వచ్చేసి మనకు ఎప్పుడు చేస్తాం, మనకు K ఈజ్ ఈక్వల్ టు -1 అయినప్పుడు కేస్ 2 అనేది చేస్తాం. అంటే ఏం లేదు, కేస్ 1లో K ఈజ్ ఈక్వల్ టు 4 అయినప్పుడు H వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాము. అదేవిధంగా దాంతోపాటు కాస్ θ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అయితే కనుక్కుంటాం అనమాట. అదేవిధంగా కేస్ 2లో మనకు K ఈజ్ ఈక్వల్ టు -1 అయినప్పుడు సేమ్ అదేవిధంగా కాస్ θ కనుక్కుంటాము. మనకు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అయితే కనుక్కుంటాం అనమాట. అర్థమైందా, ఇది కాన్సెప్ట్ అయితే. వీ నో దట్, మనకు తెలుసు కదా ఏంటి, మనకు ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పేర్ ఆఫ్ లైన్స్ x² + 2hx² + by² + 2gx + 2fy + c ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఏమవుతుంది మనకు, ఇది ఫార్ములా hf - bg డివైడెడ్ బై ab - h², gh - af డివైడెడ్ బై ab - h². ఇది కంపల్సరీ నేర్చుకోండి పైంది.
కిందది సేమ్ ఉంటుంది, అర్థమైంది. సో పాయింట్ కదా అది ఇక్కడ అప్లై చేద్దాము. అది కూడా కేజ్ 1 కదా. చూడండి హియర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు k/2. ఇక్కడ హెచ్ అనేది ఏమవుతుందంటే మనకు k/2 అవుతుంది కదా. అది కాబట్టి కేజ్ 1 చేద్దాం. ఇంకా స్టార్ పెట్టి కేజ్ 1 రాసాను చూడండి. ఇఫ్ k ఈజ్ ఈక్వల్ టు 4 అయినప్పుడు అప్పుడు ఏమవుతుంది మనకు హెచ్ ఈజ్ ఈక్వల్ టు 4/2 అయితే అయిపోతుంది. ఓకే, సో 2 అని 2 2 అప్పుడు హెచ్ ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. ఇప్పుడు ఈ విధంగా వచ్చిన తర్వాత పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కుందాం. అదేవిధంగా కాస్ థీటా అయితే కనుక్కుందాం. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఓకే, ఈ ఫార్ములా అనేది అప్లై చేస్తాను నేను ఇక్కడ. ఓకే, ఈ ఫార్ములా అనేది అప్లై చేస్తాను, జాగ్రత్తగా మీరు అప్లై చేసుకోండి. నాకు టోటల్గా వచ్చేసి ఏ విధంగా అవుతుందంటే 2 × 1/2 మైనస్ హాఫ్ మైనస్ 6 × 3/2 డివైడెడ్ బై 2 × -6 మైనస్ హాఫ్ 2 స్క్వేర్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా 3/2 × 2 మైనస్ 2 × 1/2 డివైడెడ్ బై 2 × -6 మైనస్ హెచ్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అనమాట. ఈ విధంగా అయితే అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేసేద్దాం. ఇక్కడ చూడండి 2 2 క్యాన్సిల్, ఇక్కడ 2 1 is 2 3s are 6. ఓకే, ఇక్కడ కూడా 2 2 క్యాన్సిల్, ఇక్కడ కూడా 2 2 క్యాన్సిల్, అంతే అనమాట. అప్పుడు ఏమవుతుంది 1 ఇక్కడ -2 ప్లస్ 3 3s are 9 డివైడెడ్ బై 2 × -6 అంటే -12 మైనస్ 2 స్క్వేర్ అంటే 4, అదేవిధంగా 3 - 1 3 - 1 డివైడెడ్ బై -12 -4 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 10 డివైడెడ్ బై -12 -4 అంటే -16, 3 - 1 అంటే 2 డివైడెడ్ బై -12 -4 అంటే -16. ఇక్కడ 2 5 2 8 2 1 is 2 8 కదా. సో -5/8 -1/8 ఇది అనమాట పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. అదేవిధంగా యాంగిల్ కనుక్కుందాం. థీటా బి అనే అక్యూట్ యాంగిల్ బిట్వీన్ 2 లైన్స్. దెన్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు mod of a + b డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ a - b హోల్ స్క్వేర్ ప్లస్ 4h². ఇక్కడ ఏబి ఉంది, హెచ్ కూడా హెచ్ వచ్చేసి మనకు 2 తీసుకుంటాం కదా ఇక్కడ కేజ్ 1 కాబట్టి. ఓకే, సో ఈ విధంగా తీసుకుంటాం. అప్లై చేయండి. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2 + ఆఫ్ -6 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 2 - ఆఫ్ -6 హోల్ స్క్వేర్ ప్లస్ 4 h² అంటే 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకు 2 + మైనస్ అంటే -2 - 6 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ -2 ప్లస్ ఇక్కడ. ఓకే, సో 2 + 6 హోల్ స్క్వేర్ ప్లస్ 4 × 2 స్క్వేర్ అంటే 4 4 4 16, ఇక్కడ 8 వస్తుంది. 8 స్క్వేర్ అంటే మనకు 64 64 + 16, ఇక్కడ 2 - 6 అంటే మనకు -4. ఓకే, సో చూసేద్దాం. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు -4 డివైడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 64 + 16 యాడ్ చేద్దాము. లోపల 80 అయితే అయిపోతుంది అనమాట. 80ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే మనకు 16 5 80 అయిపోతుంది అనమాట. అర్థమైంది. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అంటే మనకు 4 అవుతుంది ఈ విధంగా. ఓకే, విడిగా రాసినట్టయితే రూట్ అనేది అప్పుడు మనకు కాస్ థీటా ఈజ్ ఈక్వల్ ఇక్కడ పైన మోడ్ తీసేస్తాను. 4 డివైడెడ్ బై 4 × స్క్వేర్ రూట్ ఆఫ్ 5 అవుతుంది. 4 4 క్యాన్సిల్, 1/స్క్వేర్ రూట్ ఆఫ్ 5. ఇంతకన్నా మనం ఏం చేయలేము కాబట్టి ఇంకా మనకు యాంగిల్ కావాలి కాబట్టి కాస్ని స్టడీ చేద్దాం. థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/స్క్వేర్ రూట్ ఆఫ్ 5 అయితే అయిపోతుంది అనమాట. అంతే, ఇది మనకు యాంగిల్ అయితే కనుక్కున్నాం. ఇది మనకు కేజ్ 1. అది కూడా ఎప్పుడు k ఈజ్ ఈక్వల్ టు 4 అయినప్పుడు. అదేవిధంగా k ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ వచ్చేసినట్టయితే k ఈజ్ ఈక్వల్ టు -1 కదా. దీన్ని కూడా ఫైండ్ అవుట్ చేసేద్దాం. ఇంకా అలాగే కేస్ 2 ఇఫ్ k ఈజ్ ఈక్వల్ టు -1 హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే మనకు k/2 అవుతుంది కదా. హెచ్ ఈజ్ ఈక్వల్ టు k/2 అంటే ఏంటి మనకు -1/2 అయితే అయిపోతుంది అనమాట. హెచ్ ఈజ్ ఈక్వల్ టు -1/2 అయినప్పుడు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇవి రెండు దానిలో ఏదన్నా ఉండొచ్చు మనకు కదా. అది ఇప్పుడు మనము పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ లైన్స్ ఈజ్ ఏమవుతుంది మనకు hf - bg డివైడెడ్ బై ab - h², gh - af డివైడెడ్ బై ab - h². సేమ్ అప్లై చేసేద్దాం. -1/2 × 1/2 -half -6 × 3/2 డివైడెడ్ బై 2 × -6 -half -1/2 హోల్ స్క్వేర్, 3/2 × -1/2 -2 × 1/2 డివైడెడ్ బై 2 × -6 -half -1/2 హోల్ స్క్వేర్ అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడ పైన ఇంటూ చేద్దాం. సో -1 × 1 అంటే -1 డివైడెడ్ బై 2 2 is 4, ఇక్కడ -2 ప్లస్ 6 3 is 18 18 డివైడెడ్ బై 2. ఇక్కడ ఎల్సిఎం దిద్దామని అలా పెట్టేసాను అంతే, ఏం లేదు, క్యాన్సిల్ చేయొచ్చు. ఎల్సిఎం దిద్దాం ఉండండి కొంచెం. డివైడెడ్ బై 2 × -6 అంటే -12 -1 స్క్వేర్ అంటే 1 అయిపోద్ది. డివైడెడ్ బై 2 స్క్వేర్ అంటే 4, ఇక్కడ వచ్చేసి -3 డివైడెడ్ బై 4 -2 డివైడెడ్ బై 2 క్యాన్సిల్ అవుతుంది. అలా పెట్టండి. ఎల్సిఎం దిద్దాం. డివైడెడ్ బై ఇక్కడ సేమ్ ఇక్కడ ఎంత వస్తుంది అదే వాల్యూ ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ మనకు పైన 4 అనేది ఎల్సిఎం తీస్తే మనకు -1 ప్లస్ ఇక్కడ × 2 చేస్తే 4 అయిపోద్ది. 2 లేదు కాబట్టి పైన ఇంటూ చేయాలి. 8 × 2 36. ఓకే,
డివైడెడ్ బై 4 హోల్ డివైడెడ్ బై ఇక్కడ కూడా మనం ఎల్సిఎం 4 తీస్తాం అప్పుడు మనకు -48 -1 అయిపోతుంది అనమాట. ఇక్కడ 4 క్యాన్సిల్. అదేవిధంగా ఇక్కడ కూడా 4 అనేది ఎల్సిఎం తీస్తే -3 -4 డివైడెడ్ బై 4 అయిపోయింది. డివైడెడ్ బై ఇక్కడ కూడా కింద ఎల్సిఎం 4 తీస్తే -48 -1 డివైడెడ్ బై 4 అయితే అయిపోయింది. ఇక్కడ 4 క్యాన్సిల్. 36లో నుంచి ఒకటి పోతే 35 డివైడెడ్ బై -48 -1 అంటే -49 కమా ఇక్కడ -3 -4 అంటే -7 డివైడెడ్ బై ఇక్కడ ఎంత వస్తే అంతే ఇంకా -49. 7 1 is 7 7 జా 7 5 జా 7 7 జా ఓకే. ఇక్కడ మైనస్ క్యాన్సిల్ -5/7 కామా 1/7 ఇది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. అదేవిధంగా యాంగిల్ అనుకుందాం ఇంకా ఓకే. లెట్ theta be the angle between a pair of lines, then cos theta is equal to mod of a plus b divided by square root of a minus b whole square plus 4h square. Cos theta is equal to mod of 2 plus of -6 divided by square root of 2 minus of -6 whole square plus 4 into h square into -1/2 whole square. అప్లై చేద్దాము. అప్పుడు మనకి ఏమవుతుందంటే 1/4 అవుతుంది ఓకే. 2 - 6 అంటే మనకు -4 అవుతుంది. మోడ్ చేసినట్టయితే 4 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ మైనస్ ప్లస్ కదా. సో 6 + 2 అంటే 8 స్క్వేర్ అంటే 64 ప్లస్ అదేవిధంగా ఇక్కడ 4 క్యాన్సిల్ +1 ఓకే. 64 + 1 అంటే 65. 4 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 65 అయితే అయిపోతుంది. ఏం చేయడానికి రాదు అక్కడ కాబట్టి మనకి యాంగిల్ కావాలి కాబట్టి కాస్ ఈ సైడ్ పంపించేద్దాం. థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 4/√65 అంతే. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అర్థమైంది. సో ఎలా చేసాం చూడండి. ఇక్కడ ఫైండ్ ద కే వాల్యూ అన్నాడు. అలాగైతే మనకు ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ అనేది పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ చేస్తుంది అన్నాడు. అదేవిధంగా ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ లైన్స్ అదేవిధంగా యాంగిల్ బిట్వీన్ స్ట్రైట్ లైన్స్ అన్నాడు అనమాట. ఫర్ దీస్ వాల్యూ ఆఫ్ కే అన్నాడు. కాబట్టి ముందుగా మనకు వాడు ఏమన్నాడు పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ చేస్తుంది అన్నాడు. కాబట్టి మనకు ఏమవుతుందంటే ముందుగా ఇచ్చిన ఈక్వేషన్ రాసుకొని కంపేర్ చేసుకొని ఇవన్నీ తెచ్చేసుకోండి. ఏబీలు సిలు జీలు ఎఫ్లు హెచ్లు అన్నీ తెచ్చేసుకున్న తర్వాత కండిషన్ మనకు ఇది అయిపోతుంది కదా. సో ఇది అప్లై చేసేసి మనకు కే వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసామన్నమాట. ఇక్కడ కే వచ్చేసి 2 వాల్యూస్ వచ్చాయి. వాడు ఏమన్నాడు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కోమన్నాడు, యాంగిల్స్ కనుక్కోమన్నాడు, అదేవిధంగా ఫర్ దీస్ వాల్యూస్ ఆఫ్ కే అన్నాడు. కాబట్టి మనకి ఇక్కడ 2 వాల్యూస్ వచ్చాయి కాబట్టి కేస్ 1లో మనము పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కుంటాము ఓకే. హెచ్ వాల్యూ వచ్చేసి ఇక్కడ ఉంటుంది కాబట్టి హెచ్ వాల్యూ కాబట్టి ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. కే వాల్యూ 4 అయినప్పుడు కేస్ 1లో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అదేవిధంగా యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ కే వాల్యూ అనేది -1 అయినప్పుడు కేస్ 2లో ఓకే. సో కే ఈజ్ ఈక్వల్ టు -1 అయినప్పుడు మరి మనకు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అదేవిధంగా యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేసాం అంతే.